తమ దేశానికి సంబంధించినటువంటి సైనికుడు పట్టుబడిపోయినప్పుడు ఇరాన్ లో ఉన్నటువంటి అతన్ని కాపాడడానికి అమెరికా పెద్ద ఎత్తున ఆయుధ ప్రయోగం అట్లాగే వ్యూహం అనుసరించింది. ఇజ్రాయెల్ కలిసి కథ నడిపింది అని చెప్పుకున్నాం కదా. దీనికి కీలకమైనటువంటి సీల్ టీమ్ అనేది అసలు అమెరికన్ నేవీ యూనిట్ అయిన జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ కింద పనిచేస్తుంది. 1987లో దీని పేరును అధికారికంగా నేవల్ స్పెషల్ వార్ఫేర్ డెవలప్మెంట్ గ్రూప్ గా రికార్డులో చేర్చారు. దీన్నే సీల్ టీమ్ 6 అంటారు. అప్పటి నుంచి ఆ సీల్ టీమ్ 6 అని జనంలో నాటుకుపోయింది. అదే పేరుతో పిలుస్తున్నారు. ఇందులో రెడ్, బ్లూ, గోల్డ్, సిల్వర్ ఇలా 4 లైన్ స్క్వాడ్రన్లు ఉంటాయి. ఒక్కో స్క్వాడ్రన్ లో 50 మంది ఉంటారు. ఇందులో చేరాలంటే 6 నెలల పాటు కఠిన శిక్షణ ప్రోగ్రాం తీసుకోవాల్సి ఉంటుంది. అడవుల్లో వదిలేస్తారు, సముద్రంలో వదిలేస్తారు, నదుల్లో వదిలేస్తారు, మొసళ్ళ మధ్యలో వదిలేస్తారు. వాటి నుంచి కాపాడుకుంటూ తనని తాను బయటకు వచ్చినటువంటి వాడికే ఇదనమాట కీలకమైనటువంటి. వాస్తవంగా 5 దశాబ్దాల క్రితం ఇరాన్ లో పెద్ద ఎత్తున ఆందోళన జరిగిన సమయంలో 50 మందికి పైగా అమెరికా ఎంబసీ సిబ్బంది పౌరులు ఇరాన్ రెవల్యూషన్ నాయకులు బందీలుగా పట్టుకున్నారు. ఇది కొమైనీ బ్యాచ్. అప్పట్లో వాళ్ళని కాపాడేందుకు అమెరికా ఆపరేషన్ ఈగల్ క్లా అని చేపట్టింది. అయితే అది అమెరికా వైఫల్యానికి సాక్ష్యంగా ఇచ్చింది. అప్పుడు ఆపరేషన్ సమయంలో హెలికాప్టర్ C-130 రవాణా విమానం ఢీకొట్టి అమెరికాకు చెందిన 8 మంది ఆర్మీ సిబ్బంది చనిపోయారు. ఫలితంగా ఆపరేషన్ మధ్యలోనే విరమించుకోవాల్సి వచ్చింది. దీంతో బందీలంతా మరో ఏడాది పాటు ఇరాన్ చెరలోనే ఉన్నారు, కొమైనీ చెరలోనే ఉన్నారు. ఆ తర్వాత దౌత్య చర్చలతో మాత్రమే డబ్బులు ఇచ్చి విడిపించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది అమెరికాకి తల కొట్టేసినటువంటి పరిస్థితి అయింది. అమెరికన్ ప్రభుత్వం మీద ప్రజలు అసహించుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈ వైఫల్యం తర్వాత బందీల విడుదలకు సంబంధించిన ఆపరేషన్ కోసం ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేయాలని పెంటగాన్ నిర్ణయానికి వచ్చింది. ఆ బాధ్యత అప్పటి నేవీ కమాండర్ రిచర్డ్ మార్సింగ్కు అప్పగించారు. ఆయన తయారు చేసిందే ఈ సీల్ టీమ్ అనేటటువంటి. ఈ టీంని ఏర్పాటు చేసింది రిచర్డ్ కి పెంటగాన్ 6 నెలల టైం ఇచ్చింది. దీంతో ఆయన సైనిక సామర్థ్యాలను పరిశీలించి 75 మందిని ఎంపిక చేశారు. ఈ బృందానికి సీల్ టీమ్ 6 అని పేరు పెట్టారు. దీనికి ఒక కారణం ఉంది. అప్పట్లో అమెరికా ప్రత్యేక దళాల సామర్థ్యం, వాటి పరిమాణం వంటి వివరాలు బయటపడకుండా సోవియట్ రష్యా ఇంటెలిజెన్స్ గందరగోళానికి గురి చేసేందుకు చివరిలో 6 అంకెలు చేశారు. అంటే 1, 2, 3, 4 ఇట్లా కూడా ఉంటాయి అని చెప్పేందుకోసం. వాస్తవానికి సీల్ టీమ్ అనేది యుఎస్ నేవీ యూనిట్ అన్నటువంటిది ఇంతకుముందే చెప్పుకున్నాం. అదే సందర్భంలో 2011లో బిన్ లాడెన్ పాకిస్తాన్ లోని అబోటాబాద్ లో అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ చంపేసింది కూడా ఈ టీమే. దాదాపు ఆ ఏడాది 24 మంది సీల్ రెడ్ స్క్వాడ్రన్ కమాండో గుట్టు చప్పుడు కాకుండా పాకిస్తాన్ లో ప్రవేశించి లాడెన్ ని ఖతం చేసేసి కూల్ గా అవతలకు వెళ్ళినటువంటి సందర్భం అది. ఈ ఆపరేషన్ ఆధారంగా 0-30 అనే సినిమాని కూడా రూపొందించారు. అది ఆస్కార్ కూడా అందుకుంది. ఇక అంతకుముందు 2009లో అమెరికా కెప్టెన్ రిచర్డ్ ఫిలిప్స్ సోమాలి సముద్రం దొంగలు నిర్బంధిస్తే ఈ బృందం ఆయన కూడా కాపాడి. దీనిపైన హాలీవుడ్ లో కెప్టెన్ ఫిలిప్స్ పేరుతో సినిమా వచ్చింది. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ఈ బృందం పలు ఆపరేషన్ చేపట్టింది. ఇప్పుడు ఒకప్పుడు ఇరాన్ లో వైఫల్యం మూల నుంచి పుట్టుకొచ్చిన సీల్ టీమ్ 6 ఇప్పుడు అదే ఇరాన్ లో తమ అధికారిని విజయవంతంగా కాపాడగలిగింది. దానికి సంబంధించినటువంటి ఇప్పుడు గొప్పగా ఫీల్ అవుతున్నారు అమెరికన్స్.